రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మోరా లక్ష్మీరాజ్యం గురువారం ఘనంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కండే టెంపుల్ నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా స్వాగతం పలికారు. పదవి స్వీకారానంతరం సర్పంచ్ మోరా లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కృషి చేస్తారని, గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే డీసీసీ రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మండల అధ్యక్షుడు టోనీ శివప్రసాద్, మోరా రాజు తదితర మండల జిల్లా నాయకులు పాల్గొని నూతన సర్పంచ్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు, ప్రముఖులు, మాజీ సర్పంచులు మరియు ఆశా వర్కర్లు, గ్రామ మహిళలు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, నాతోటి ఉన్నటువంటి వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచ్ పేరు పేరున, అదేవిధంగా మీడియా మిత్రులు, పత్రికా విలేకరులకు అందరికీ, గ్రామ ప్రజలందరికీ నా అభివందనలు తెలుపుతూ మీకు రుణపడి ఉంటానని నమస్కరించి చెప్తున్నా. అదేవిధంగా నేను గ్రామంలో ప్రతి వాడకు వెళ్ళినప్పుడు సమస్యలు నాకు తెలిపినారు. చాలా వరకు నేను వాగ్దానాలు చేసినాను. అట్టి వాగ్దానాలను తీరుస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ, గ్రామంలో కుల మత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా మెదులుకుంటూ మా వార్డు సభ్యులతో చర్చించి ఎటువంటి సమస్యనైనా తీరుస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఒక మిత్రుడు ఇప్పుడు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ఆపుతానని దాని గురించి చెప్పినారు. అట్టి విషయాన్ని నేను డిపో మేనేజర్ గారితో మాట్లాడి అట్టి కార్యక్రమాన్ని ఆపే విధంగా ఏర్పాటు చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఇకపోతే నేను కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినాను. ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున కొంతవరకు నేను వారి నుండి నిధులు కానీ ఏవైనా సమస్యలు ఉంటే మా అధిష్టానం తోటి కొంతవరకు మా కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి గ్రామ పెద్దలతో చర్చించి ఎటువంటి సమస్యనైనా నేను తీరుస్తానని మీకు హామీ ఇస్తూ, అదేవిధంగా నన్ను ఎన్నుకున్నటువంటి తంగెలపల్లి గ్రామ ప్రజలకు నేను మరొకసారి అభివాదం తెలుపుతూ, మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని, నేను ముందుకు వెళ్ళాలని. మీరు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగి గెలుపొందినటువంటి సర్పంచులకు 22వ తేదీన పదవి బాధ్యతలు స్వీకరించేటువంటి రోజుగా, అపాయింటెడ్ డేట్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గెలుపొందినటువంటి వారికి బాధ్యతలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జరుగుతున్న క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం తంగెలపల్లి మండల కేంద్రానికి సంబంధించినటువంటి మోరా లక్ష్మీరాజం గారు సర్పంచ్గా ప్రజల ఆమోదంతో గెలుపొంది ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మా పక్షాన, ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన కూడా సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పదవి బాధ్యత స్వీకరిస్తున్న మోరా లక్ష్మీరాజం గారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా కలిసి అభినందిస్తూ వారికి మీ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. పల్లెలు పట్టు కొమ్మలుగా పల్లెల అభివృద్ధి జరగాలనే కాంక్షతోటి ప్రభుత్వ పక్షాన కూడా నేరుగా నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పల్లెలను బలోపేతం చేసి సమగ్ర అభివృద్ధికి మౌలిక వసతులు కల్పింపజేస్తూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయడంలో సర్పంచులది కీలక పాత్ర. సర్పంచులదే పూర్తి బాధ్యతగా ఉండేటువంటి క్రమంలో జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొందినటువంటి సర్పంచులు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ప్రభుత్వం సహకారం తీసుకొని ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కూడా పల్లెల్లో వెచ్చిస్తూ
ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నూతనంగా ఎంపిక కాబడినటువంటి సర్పంచులకు ఈరోజు పదవి బాధ్యత స్వీకరిస్తున్నటువంటి సర్పంచ్ సోదర సోదరులకు మా వైపు నుంచి సూచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అందరికీ ప్రతి సందర్భంలో కూడా అవసరం బట్టి మద్దతు కానీ సహకారం కానీ 100% ఉంటుందని మాట సందర్భంగా తెలియజేస్తూ ఢిల్లీ నుంచి పల్లెలకు నేరుగా నిధులు ఇస్తే ఇంకా పల్లెలు మరింత అభివృద్ధి పత్రంలోకి తీసుకొని పోగలుగుతామని చెప్పినటువంటి ఆలోచనతోటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి ఢిల్లీ నుంచి నేరుగా పల్లెకు నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పంచవర్ష ప్రణాళికల ద్వారా కూడా నిధులు రావడం అనేది మనం ఆనవాయితీగా చూస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ సంబంధించిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా అత్యవసరం ఉన్న చోట అవసరం ఉన్న చోట మరి తీసుకొని పల్లెలు అభివృద్ధి చేయాలని చెప్పిన సందర్భంగా నేను కోరుకుంటూ ఇక్కడ తంగలపల్లి మండల కేంద్రానికి సంబంధించి మంచి మెజార్టీతో గెలుపొందినటువంటి మోర లక్ష్మీరాజన్ గారికి ఇప్పటికే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో తంగలపల్లి వారి పాలకవర్గం సర్పంచ్ ఉప సర్పంచ్ వాట్సాప్లందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారి ఆధ్వర్యంలో ఈ మండల కేంద్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలోకి వెళ్తుందని చెప్పిన ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ వారికి ఈ ప్రభుత్వం పక్షాన సహకారం ఉంటుంది, నా పట్ల కూడా నా పక్షాన కూడా వారికి సహకారం ఉంటుందని మాట సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన సందర్భం కూడా పాలకవర్గం ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక కాబడినటువంటి సర్పంచులకు ఈరోజు పదవి బాధ్యత స్వీకరిస్తున్న వారందరూ కూడా మా వైపు శుభాకాంక్షలు తెలియజేస్తామని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.